వెల్కమ్ టు కోర్చింటూ. ఈ వీడియోలో మనం జేఎన్టీయూ కాకినాడ R23 రెగ్యులేషన్ రిలేటెడ్గా ఫస్ట్ ఇయర్లో ఉన్న కామన్ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్లో చాప్టర్ 3లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మామూలుగా ఒక వేరియబుల్ తీసుకుంటే అది ఒకే ఒక్క వాల్యూని పట్టుకోగలదు అంతే. ఉదాహరణకు ఒక 10 మంది స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేయాలనుకోండి, ఏమవుతుంది? 10 వేర్వేరు వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఇది చాలా పెద్ద తలనొప్పి గదా. ఆ సమస్యకి పరిష్కారం అదే అరే. అరే ఏం చేస్తుందంటే ఒకే రకమైన డేటా టైప్కి చెందిన చాలా వాల్యూస్ని ఒకే పేరుతో ఒక ఇండెక్స్ సహాయంతో చక్కగా స్టోర్ చేస్తుంది. దీనివల్ల మనకి డేటాని ఆర్గనైజ్ చేసుకోవడం ఎంత ఈజీ అయిపోతుందంటే, మరి ఒక యారేని మనం ప్రోగ్రాంలో ఎలా క్రియేట్ చేస్తాం? ఈ స్లైడ్లో ఆ విషయం చాలా క్లియర్గా ఉంది. దాని డిక్లరేషన్, ఇనీషియలైజేషన్ సింటాక్స్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, యారే ఇండెక్స్ ఎప్పుడూ కూడా 0తోనే మొదలవుతుంది. ఇది మర్చిపోవద్దు. అరే డిక్లేర్ చేసేటప్పుడు దాని సైజ్ ఎందుకు చెప్పాలి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇది మనం ఒక థియేటర్లో వరుసగా కొన్ని సీట్లు బుక్ చేసుకోవడం లాంటిది. మనకు ముందుగానే ఒక 5 సీట్లు కావాలని చెప్తే వాళ్ళు మనకు పక్కపక్కనే 5 సీట్లు కేటాయిస్తారు కదా. అలా కాకుండా చెప్పపోతే ఏమవుతుంది? మెమరీ ఓవర్ఫ్లో అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే సైజ్ డిక్లరేషన్ అనేది చాలా ముఖ్యం. ఆహా, ఈ స్లైడ్ చూస్తే కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా అర్థమవుతుందో. ఒక యారేని సింపుల్గా ఒక ట్రైన్లా ఊహించుకోండి, సరేనా? ప్రతి బోగి అంటే కంపార్ట్మెంట్ ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అన్నీ ఎలా ఉంటాయి? ఒకదాని వెనుక ఒకటి అతుక్కుని పక్కపక్కనే ఉంటాయి. మనకి ట్రైన్ ఇంజిన్ ఎక్కడుందో తెలిస్తే చాలు, అదే మన బేస్ అడ్రస్ అన్నమాట. దానికి కంపార్ట్మెంట్ నంబర్ అంటే ఇండెక్స్ని కలిపితే మనం ఏ భోగిలో కావాలంటే ఆ భోగిలోకి డైరెక్ట్గా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా మనం చూసింది ఒకే వరుసలో ఉన్న కంపార్ట్మెంట్స్. మరిప్పుడు ఆ కంపార్ట్మెంట్స్ని రోసు మరియు కాలమ్స్గా పెడితే ఎలా ఉంటుంది ఆలోచించండి. అదే మల్టీ డైమెన్షనల్ అరే. ఉదాహరణకి ఒక చెస్ బోర్డ్ లేదా ఒక స్ప్రెడ్షీట్ లాగా అన్నమాట. ఇది టేబుల్స్ లేదా మ్యాట్రిసెస్ లాంటి కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ని చూపించడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ సి కోడ్లో ఒక 2 డైమెన్షనల్ యారేని ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా ఎలా ఇనిషియలైజ్ చేస్తామో చూపించే ఒక ప్రాక్టికల్ ఉదాహరణ ఉంది. చూడండి, డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 1గా, మిగిలినవన్నీ 0గా ఎలా సెట్ చేశామో. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, స్ట్రింగ్ అనేది క్యారెక్టర్స్తో కూడిన ఒక అరే. కానీ దీనికొక స్పెషల్ రూల్ ఉంది. అదేంటంటే, కంప్యూటర్కి ఒక స్ట్రింగ్ ఎక్కడ మొదలైందో తెలుస్తుంది, కానీ ఎక్కడ ముగిసిందో కూడా తెలియాలి కదా. ఆ ముగింపుని చెప్పేదే ఈ నల్ క్యారెక్టర్ అంటే /0. ఇదొక వాక్యం చివర ఫుల్ స్టాప్ లాంటిదన్నమాట. ఈ స్లైడ్లో చాలా క్లియర్గా కంపేర్ చేసి చూపించారు. ఒకవైపు స్ట్రింగ్ ఉంది అంటే క్యారెక్టర్ అరే, దాని చివర్లో 0 తప్పనిసరిగా ఉంది. మరోవైపు ఒక సాధారణ నంబర్ అరే ఉంది, దానికి అలాంటి టర్మినేటర్ ఏదీ లేదు. ఈ తేడా చాలా ముఖ్యం. ఈ నల్ క్యారెక్టర్ ఎందుకంత ముఖ్యమంటే, స్ట్రింగ్ ఫంక్షన్స్ సరిగ్గా పనిచేయడానికి ఇదే ఆధారం. ఉదాహరణకు ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవాలనుకోండి, ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఆ 0 అనే స్టాప్ గుర్తొచ్చేంతవరకు ఒక్కో క్యారెక్టర్ని లెక్కిస్తూ వెళ్తుంది. ఆ 0 లేకపోతే ప్రోగ్రామ్కి ఎక్కడ ఆపాలో తెలియక అది అలా వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ యొక్క ఒక ప్రాక్టికల్ యూసేజ్ చూడొచ్చు. strmp అనే ఫంక్షన్ 2 స్ట్రింగ్స్ని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు పోలుస్తుంది. కానీ కొన్నిసార్లు మనకు అలా అవసరం ఉండదు. కేవలం మొదటి కొన్ని క్యారెక్టర్స్ పోలిస్తే చాలు. ఉదాహరణకి మొదటి 5 అక్షరాలు. అలాంటి సందర్భంలో strncmp వాడతాం. ఒక ఫంక్షన్ని సింపుల్గా మన కిచెన్లోని బ్లెండర్ లాగా ఊహించుకోండి. మనం పళ్ళు, పాలు లాంటివి అంటే పారామీటర్స్ని ఇన్పుట్గా ఇస్తాం. బ్లెండర్ వాటిని మిక్స్ చేసి ఒక పని చేస్తుంది. ఫైనల్గా మనకు జ్యూస్ అంటే ఒక రిటర్న్ వాల్యూ వస్తుంది. ఫంక్షన్ కూడా అచ్చమిలాగే పనిచేస్తుంది. ఈ స్లైడ్ ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ని చూపిస్తోంది. చూడండి, మెయిన్ ఫంక్షన్ నుండి మనం పంపే వాల్యూస్ని యాక్చువల్ పారామీటర్స్ అంటాం. మనం రాసిన ఫంక్షన్లో ఆ వాల్యూస్ని అందుకునే వేరియబుల్స్ని ఫార్మల్ పారామీటర్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే పంపేవారు యాక్చువల్, తీసుకునేవారు ఫార్మల్. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దగ్గరికొచ్చాం. ఇక్కడ ఇచ్చిన ఎనాలజీ అయితే అద్భుతంగా ఉంది చూడండి. కాల్ బై వాల్యూ అంటే ఏంటంటే, మీరొక డాక్యుమెంట్ని జిరాక్స్ తీసి ఇంకొకరికిచ్చారనుకోండి. వాళ్ళ జిరాక్స్ కాపీ మీద ఏమైనా మార్పులు చేస్తే మీ దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్కి ఏమైనా అవుతుందా? ఏమీ కాదు.
అదే కాల్ బై వాల్యూ. మరి కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటి? ఇది మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టిన సేఫ్ లాకర్ కీస్నే వాళ్ళకిచ్చేయడం లాంటిది. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి మార్పు ఎక్కడ జరుగుతుంది? డైరెక్ట్గా ఒరిజినల్ మీదే. సో ఇది చాలా పవర్ఫుల్, కానీ అంతే జాగ్రత్తగా వాడాల్సిన విషయం. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్. థ్యాంక్ యూ.